ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టంచన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటలేదండి. బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. సైలెన్స్ సైలెన్స్. రేయ్ రేయ్, నోరు తినండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో, నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రేయ్, చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టంచన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటలేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. ఎరా, మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది బాబు గారు, వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు. మీ దండం పెడతాను. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే అది కాదు బాబు గారు. మందు ఇప్పించలేక అని నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ ఎత్తుకోలేను. లేదు బాబు గారు. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. తీసుకుపద. ఎందుకో పిలిచారు చెప్పండి. 300 300 ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది. తగ్గుతున్న అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు. ముందు నేను ఇవ్వనండి. ఇవ్వవు. ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. ముందు నేను ఇవ్వనంతే. ఇవ్వమంటున్నాను. ఇప్పుడు పట్టుకోమని చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా ఆలు దిద్దనే లేదు. మీరు అప్పుడే కాకా గాఘా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంత మందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగా లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా 2 మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయం వేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి. ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బు లేకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. వీడు వెధవ బుద్ధి. రేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది. భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. రేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు. వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు.
ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చస్తానా? తెస్తాను ఉండండి. జానకి బావకు టిఫిన్ పట్టుకెళ్ళమ్మా. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను ఓ మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. ఆ అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పడేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనారు వెధవి. నువ్వే వెధవన్నారు వెధవి. నేను వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటి మామూలు ఇద్దరు పోటాడుకుంటున్నారు? ఏం లేదండు, ఏది చెప్పినా బెత్తం బుచ్చుకు మరీ బుద్ధి చెబుతాను. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే కానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదోకౌర్లు. నోర్మి అది కాదండు. నాకు తెలిసిన మావయ్య నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో పర్వాలేదు. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనా? అదే, తొందరగా వస్తాలే. వచ్చి. వస్తా పంతులు గారు. రైట్ పడుకో. అదే మరదల పిల్ల సరిగ్గా సమయానికి వచ్చావే. ఇవాళ ఏరువా కదా, నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన నాగలికి ఎదురుగా వచ్చావంటే ఈ ఏడాదంతా బంగారం పండిస్తానే. మరీ అంత బంగారం పడితే తిండి గింజల కోసం జనం ఇబ్బంది పడిపోతారు గాని, ఇదిగో ఈ టిఫిన్ నీకిమ్మని అమ్మిచ్చింది. ఇది తినేసి నీ కొబ్బరికాయ నువ్వే కొట్టుకో. అదే కుదరదే, ముందు దీని సంగతి తెలుసుకోడా. అవతల నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీకు అసలు బుద్ధిందా? చెట్టిందా బావ గారిని, కాబోయే మొగుడు గారిని నోరు తెరిచి కొబ్బరికాయ కొట్టమని అడిగితే నాకు అవతల పని ఉందని వెళ్ళిపోతావా? తిమిరిగా ఉందా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. కాబోయే మొగుడట ఎవరు చెప్పారు నాయనా? ఒకళ్ళు చెప్పేదటే ఏంటది దీని ఇష్టం వచ్చిన మాట్లాడితే. నువ్వు నా మేనమా కూతురివి, కాబోయే అత్త కూతురివి. ఇదిగో నీకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే అధికారం నాకుందా? మరీ మోటు మనిషివి నువ్వు. సరసానికి నీట్గా ఉంటే కుదరదే, మోటుగానే ఉండాలి. అప్పుడు కానీ అందం. ఆగలే, దేవుడి చెరువులో తీసుకురా. ఆ తర్వాత నేను వస్తా. పదండి. చేసుకుని పలహారం చేసుకోండి పోండి. ఎక్కడికి నువ్వా? మళ్ళీ ఏమొచ్చింది? ఇక ప్రేమగా టిఫిన్ తెచ్చిందనివి తినిపించే బాధ్యత లేదు. తినిపించా. చాలే సబ్బడం, కోరికలు కోట్లు దాడుతున్నాయి. నాకు పనుంది, నేను వస్తాను. వస్తే దంపదకి ఇదేం మరదల పిల్లండి, ఇదేదో కంచు వ్యవహారం లాగా ఉందే. ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టమంటే పెడితే బలేదు మొత్తం. అయ్యో అత్తయ్యకి అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. ఓహో, పచ్చడి వదిలేయటం అంటే నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. అయితే నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పదా. అబ్బా మరదలా ఉండగా నీ సరసను నీకున్న ప్రేమ నేర్చుకుంటే పోనేది. ఏంటి టిఫినా? ఏం టిఫినే? ఆహా, ఇడ్లీ దోశలు. ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ. ఏమిటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో, పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దచ్చేస్తా. ఉండు, ఏంటిది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా, రుచి చూసావా? దోశ కొబ్బరి చట్నీ. ఉండు, అయ్యో మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును, ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవు, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా, చిన్నప్పటి నుంచి నువ్వే తినిపించా పాపం, లేకపోతే మా తింటే తెలీదు. ఇగో మరి ఇక్కడి నుంచి వెళ్తావు లేదా? సరే, బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. ఓ పంచి, నువ్వు తినిపించు, నేను తింటాను. అట్టగా టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, తందేటో సరిపోయాక నాకేం మిగులుతుంది? ఓ సోసి వస పెట్ట.